చిన్నీనైతే రాజు అయితే చిన్ని నేను నీతో మాట్లాడకుండా ఉండలేనమ్మా అని చెప్పానంటే, ఎందుకు ఉండలేవు, నువ్వు నన్ను అందరూ నేను చెడ్డవాడు అని చెప్పని అంటున్నా, మా నాన్న మంచివాడులే అని చెప్పని నేను అనుకున్నాను, నేను బ్రతికించి చేశాను, మా అమ్మను కాపాడతావని చెప్పని. కానీ నువ్వేం చేసావు, అందరిలాగే నన్ను మోసం చేశావు, ఇంకా మరీ కూడా ఇప్పుడు ఎలా నేను నమ్ముతాను అని చెప్పనంటే, లేదు చిన్ని మీ అమ్మ విషయంలో కాదు ఇప్పుడు నేను చెప్పేది నిజమని. ఏ నిజం దాచిపెట్టి నేను ఇంత బాధ పెడుతున్నానో ఆ విషయమే చిన్నికి చెప్పేస్తే సరిపోతుంది కదా, చిన్ని అర్థం చేసుకుంటుంది కదా అని అనుకుంటాడు. కానీ చిన్ని అయితే, నువ్వు మా అమ్మ బతికలేదు చనిపోయింది అని చెప్పి అంటున్నావు కదా, మరి ఎందుకు గుళ్ళో మా అమ్మ పేరు మీద అర్చన చేయించావు, ఆ విషయం నాకు ఎలా తెలిసిందంటావా, ఆ గుళ్ళో పూజారి నాకు చెప్పాడు అని అయితే అంటుంది. అప్పుడు లేదు చిన్ని, నేను తను బ్రతికే ఉంది అని చెప్పని తన మనసులో అయితే అనుకుంటాడు. ఇంకా ఇంకా నీకు దండం పెడతాను, నాకైతే ఇంక నువ్వు కనిపించకు, నాతో మాట్లాడబాకు, నేను ఇప్పటికైనా తెలుసుకొని ఇంకా మా మామయ్య చెప్పే దారిలోనే నేను వెళ్ళాలి అని చెప్పని తెగేసి అయితే చెప్పేస్తుంది. ఇంకా రాజు అయితే సత్యం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు. బావా నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పానంటే, ఇప్పుడు దాకా చెప్పినటువంటి సరిపోదా, ఇంకా మమ్మల్ని ఏమి ద్రోహం చేయాలని చూస్తున్నావా, నా చెల్లెల్ని పట్టున పెట్టుకున్నావు కదా అంటే, ఇంకా వాళ్ళు అలా తిడుతూ ఉంటే ఇంకొకసారిగా అయితే రాజు అయితే ఆ పీటీ ఉషానే మీ చెల్లెలు కావేరి అని చెప్పాను అసలు నిజమైతే రాజు అందరి ముందు చెప్పేస్తాడు. అప్పుడు ఇంకా తర్వాత అయితే